నన్ను కోసినా గూడా ఒక్క రూపాయి నా దగ్గర లేదు అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏ విధంగా ఎక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ అందాల పోటీలను పెట్టారు అనేది చాలా మంది ప్రశ్న. మన సనాతన ధర్మం గురించి చాలా ఎక్కువ మాట్లాడేటటువంటి ప్రభుత్వాలు మాట్లాడితే స్త్రీలు సాంప్రదాయము, వాళ్ళ కట్టు బొట్టు వ్యవహారం ఇవన్నీ కూడా అసలు స్త్రీల వల్లే సంస్కృతి సాంప్రదాయాలు నిలబెడుతున్నాము, ఈ సనాతన ధర్మం అనేది ఇట్లా క్యారీ అవుతుంది అని చెప్పేటటువంటి ప్రభుత్వాలు మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం అనేది ఇప్పుడు ఈ అందాల పోటీలు మనకు అవసరమా అనేది ఎంత చర్చనీయాంశం అయిందో, పెట్టిన తర్వాత అందాల పోటీలు పెట్టిన తర్వాత అక్కడ నుంచి వచ్చినటువంటి అందాల భామల కాళ్ళకి నీళ్ళిచ్చి వాళ్ళ కాళ్ళు తుడిపించడం అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. బాగా ఎల్డర్లీ పర్సన్ మన ఇంటికి వచ్చినప్పుడు, తాతయ్యలో అమ్మమ్మలో లేకపోతే ఇంకా చాలా పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, చాలా ప్రామినెంట్ పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళకి కాళ్ళకి నీళ్ళు ఇవ్వటం అనేది, టవల్ ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయం తప్ప వెండి పళ్ళాలు, వెండికి చెంబులు తీసుకొని సీతక్క గారు డైరెక్ట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి కాళ్ళు తుడిపించడం కాదు, ఇలా తుడిపించడం అనేది అంటే ప్రభుత్వం ఇలా చేస్తుంది అనడానికి సిగ్గుండాలి అనేసి సీతక్క గారు అంటున్నారు. పూర్తిగా అబద్ధాన్ని ఒక గోబెల్ ప్రచారం అంటారు చూడండి, గట్టిగా చెప్తే అది నిజమైపోతుంది అనే భావంతో మంత్రి గారు అన్నారేమో మనకు తెలియదు, కానీ మొదట ప్రభుత్వానికి సిగ్గుండాలి. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో POW అనసూయ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ, ముఖ్యంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టాలన్నా కూడా మా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసినా కూడా ఒక్క రూపాయి నా దగ్గర లేదు అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏ విధంగా ఎక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ అందాల పోటీలను పెట్టారు అనేది చాలా మంది ప్రశ్న. దట్టు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశమైనటువంటి విషయం ఏంటంటే, మన తెలంగాణ బిడ్డలతో కాళ్ళు తుడిపించడం ఇది బాగా వైరల్ అవుతోంది. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ అందాల పోటీలు ప్రకటించిన నాటి నుండి ఆ రోజు ఉన్నటువంటి టూరిజం మినిస్టర్ స్మితా సబర్వాల్, ఈ మిస్ వరల్డ్ CEO జూలియా మోర్లీ కలిసి ఒక ప్రకటన చేసిండ్రు. మేము ఎక్కడో దుబాయ్కి పోతున్నటువంటి అందాల పోటీలని, మిస్ వరల్డ్ 72 మిస్ వరల్డ్ పోటీలని మేము తెలంగాణకి, హైదరాబాద్కి తీసుకొస్తున్నాం, ఇది మనకు చాలా గర్వకారణం అని ఆవిడ చేత ప్రకటింపజేసిండ్రు. ఎందుకు గర్వకారణం అంటే, మన హెరిటేజ్, టూరిజము, మన టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాము అని వాళ్ళు ఒక మాట అన్నారు. నిజానికి ఈరోజు తెలంగాణ గురించి ప్రత్యేకంగా ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమంత్రి కానీ, ఈరోజు వచ్చినటువంటి ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చరిత్రలోనే తెలంగాణ సాయుధ పోరాటం కానీ, తెలంగాణ ఖ్యాతి కానీ, నైజాం కాలంలో డాలర్కి ఈక్వల్గా ఇక్కడ ఉన్నటువంటి కరెన్సీ ఉండటం అనేది ప్రపంచానికి అంతా తెలుసు. ఎట్లా డిక్లైన్ అయింది, తిరిగి ఎట్లా ఈరోజు ఒక స్థితిలో ఉంది అనే విషయం కూడా అందరికీ తెలుసు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆ మాట చెప్పి, మేము తెలంగాణకి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఈ అందాల పోటీలు అని చెప్పడం జరిగింది. అది ఏ రకమైనటువంటి ప్రయోజనము అనే దాని గురించి ఎవ్వరూ చెప్పలేదు. టూరిజం మినిస్టర్ కానీ, మన మిగతా హెరిటేజ్ వాళ్ళు కానీ ఏం చెప్పలేదు. నిజానికి టూరిజాన్ని డెవలప్ చేయదలుచుకుంటే టూరిస్ట్ ప్లేస్లలో సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, అక్కడ ప్రజల్ని అట్రాక్ట్ చేసేటటువంటి, కుటుంబాలతో వెళ్తే ఆహ్లాదకరంగా ఉండేటటువంటి ఏర్పాట్లు చేయాల్సింది పోయి, అక్కడ నిజంగా నేను చాలాసార్లు మన తెలంగాణ సంబంధించినటువంటి టూరిస్ట్ ప్లేసెస్ అన్ని కూడా మనం తిరిగి ఉంటాము. లక్నవరం కానివ్వండి, రామప్ప గుడి కానివ్వండి, ఆ లక్నవరం అయితే చాలా చెత్త కుప్పలాగా ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్ని ఈరోజు ఒక్కసారి ఈ అందాల పోటీల కాంటెస్టెంట్స్ తీసుకొచ్చి వాళ్ళని విజిట్ చేయించడం వల్ల కొత్తగా వచ్చేది ఏంటి? నిజానికి ఈ ఖర్చేదో అక్కడ డెవలప్మెంట్ మీద పెడితే ఇంకా ప్రయోజనకరంగా ఉండేది, ఆర్థికంగా కూడా ఫైనాన్షియల్ జనరేటింగ్ గా కూడా ఉండేది అని చెప్పేసి మేము అభిప్రాయపడ్డాము. ఫిబ్రవరి 3rd వీక్లో ఎప్పుడు ప్రకటించిందో ఆ రోజు నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం. ఈసారి మా మహిళా దినోత్సవ పిలిపే ఈ అందాల పోటీలను వ్యతిరేకించటము అని చెప్పాము. ఎందుకు అంటే, తెలంగాణ అంటే ఒక ఆత్మగౌరవ పోరాటం,
ఈరోజు తెలంగాణ అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు? ఆరుట్ల కమలాదేవి, పాలకుర్తి ఐలమ్మ లాంటి పోరాట యోధులు గుర్తొస్తారు. అట్లాంటిది ఈరోజు అందాల పోటీలు అనగానే మనకు తెలుసు ఏం జరుగుతుంది అక్కడ అనేది. ఎవరు జడ్జెస్ ఉంటారు, ఏ మెజర్స్ తోని ఈ అందాల మిస్ వరల్డ్ కానీ మిస్ కంట్రీ కానీ డిసైడ్ చేస్తారు అనేది ప్రపంచానికి అంతా తెలుసు. అర్ధనగ్నంగా ఉన్నటువంటి అమ్మాయిలని, అసలు ఆల్మోస్ట్ న్యూడ్గా ఉన్నటువంటి అమ్మాయిల్ని శరీర కొలతలతో వాళ్ళ ఆ మెజర్మెంట్స్ లో వచ్చేటట్టు ఉన్నటువంటి అమ్మాయిల్ని ఆ కిరీటం తొడగటం అనేది మనం ప్రతిసారి చూస్తూ ఉన్నటువంటిది. దీన్ని మనం ఇంతకుముందు 1996లో ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్ కార్పొరేషను ప్లస్ ఈ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చేసినప్పుడు బెంగళూరులో నిర్వహించినప్పుడే పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినాయి. మరి మన సనాతన ధర్మం గురించి చాలా ఎక్కువ మాట్లాడేటటువంటి ప్రభుత్వాలు మాట్లాడితే స్త్రీలు సాంప్రదాయము, వాళ్ళ కట్టు బొట్టు వ్యవహారము ఇవన్నీ కూడా అసలు స్త్రీల వల్లే సంస్కృతి సాంప్రదాయాలు నిలబెడుతున్నాము, ఈ సనాతన ధర్మం అనేది ఇట్లా క్యారీ అవుతుంది అని చెప్పేటటువంటి ప్రభుత్వాలు 2024లో ముంబైలో మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించడం అనేది ఒక హాస్యాస్పదమైనటువంటి విషయం. ఒకవైపు సనాతన ధర్మము, బేటీ బచావో బేటీ పడావో మాట్లాడితే భారత్ వికాస్ అని మాట్లాడేటటువంటి ప్రభుత్వాలు ఇట్లాంటి అందాల పోటీలకి మన దేశాలను వేదికగా చేసి దేశం గురించి ఏం చెప్పదలుచుకున్నారు, ఎలాంటి సంకేతాలు ప్రజలకు ఇవ్వదలుచుకున్నారు అనేది మనం ప్రశ్నించాల్సినటువంటి విషయం. ఈ విషయాన్ని మేము పదే పదే అనేక రూపాల్లో చెప్తూ వచ్చినాం. చాలా వరకు మీతో పాటు చాలా మంది కూడా వ్యతిరేకిస్తున్నారు, ఎందుకంటే మన సాంప్రదాయం అది కాదని. బట్ ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రభుత్వ నాయకులు ఏం చెప్తున్నారు అంటే మేము పెట్టుబడులు తీసుకురావడానికి ఇలా చేస్తున్నాము, దానివల్ల పెట్టుబడులు పెరుగుతాయి అనేసి వాళ్ళు చెప్తున్నారు. దానివల్ల ఎంతో లాభం ఉందంటున్నారు కదా. అవును, అయితే ఏం పెట్టుబడులు పెరుగుతాయి అంటే కాస్మెటిక్ కంపెనీస్ ఎక్కడి ప్రోడక్ట్స్ని ఇక్కడ అమ్ముకోవటం జరుగుతుంది, ఆ లాభాలు ఎవరి జేబుల్లోకి పోతాయి. అయితే ఈ అందాల రాణులు, ఈ విన్నర్స్ అందరు కూడా ఏ రకంగా పెట్టుబడికి దోహదం చేస్తారు అనేది మనం చూడాలి. మల్టీనేషనల్ కంపెనీస్ ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఏ దేశానికి ఆ లాభాలు పోతాయి. ఇక్కడ మన దగ్గర రకరకాల చేతి వృత్తుల ప్రోడక్ట్స్ ఉన్నాయి. మనం పెట్టుకునేటటువంటి బొట్టు బిళ్ళల దగ్గర నుంచి, చిన్న నెయిల్ పాలిష్ దగ్గర నుంచి, చార్మినార్ ఏరియాలో పోతే కుటీర పరిశ్రమ లాగా చాలా పెద్ద ఎత్తున ప్రోడక్ట్స్ అవుతూ ఉంటాయి. ఆ ఉత్పత్తులని పూర్తిగా అడుగంటింపజేసి వాటిని నేలకు తొక్కేసి ఈరోజు మల్టీనేషనల్ ప్రోడక్ట్స్ని ఈరోజు పెద్ద ఎత్తున బజార్లో మార్కెట్ అవ్వటం అనేది మనం చూస్తున్నాం. దానికి దోహదపడేటటువంటి ప్రచార సాధనాలుగా ఈ అందాల రాణులు ఉపయోగపడతారు తప్ప మన ప్రోడక్ట్స్కి కానీ మన దేశపు ఎకానమీకి కానీ వాళ్ళు ఏ రకంగా కూడా ఉపయోగపడరు. ఈరోజు చేతి వృత్తులన్నీ కూడా పోయినాయి, అవి మళ్ళీ రివైవ్ అయ్యేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎక్కడ చూసినా చాలా చిన్న గుండు పిన్ను దగ్గర నుంచి మనం విదేశీ వస్తువులనే వాడుతున్నాం, చైనా ప్రోడక్ట్స్నే వాడుతున్నాం. చాలా చీప్గా వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ మన దేశానికి వస్తాయి. చాలా క్వాలిటేటివ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా బయట దేశాలకి, అభివృద్ధి చెందిన దేశాలకు పోతాయి. అట్లాంటప్పుడు మన దేశానికి ఏ రకమైనటువంటి ఆదాయం వస్తుందని ముఖ్యమంత్రి గారు అంటున్నారో మాకైతే అర్థం కాలేదు. దాన్ని ఏ విషయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రకమైనటువంటి ప్రయోజనాలు మన దేశానికి ఉంటాయి, ఈ ప్రోడక్ట్స్ మనకు వస్తున్నాయి, లేకపోతే ఈ కంపెనీలు మనకు వస్తున్నాయని ఇక్కడ ప్రకటించినటువంటి దాఖలాలు కూడా లేవు. ఈ ఐక్యవేదిక అందాల పోటీలు ప్రకటించిన వెంటనే మేము ఒక ఐక్యవేదికగా ఏర్పడి ఎక్కడికక్కడ వినతి పత్రాలు ఇచ్చినాం. ఇది మన ఇప్పుడున్న తెలంగాణ ఉన్నటువంటి పరిస్థితికి వాళ్ళే చెప్తున్నారు, మా దగ్గర డబ్బులు లేవు, పెన్షన్స్ ఇవ్వడానికి డబ్బులు లేవు, అంగన్వాడీలు స్ట్రైక్ చేస్తే వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, రిటైర్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వడానికి డబ్బులు లేవని వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ అందాల పోటీలకి 200 కోట్లు ప్రకటించండు మొదట్లోనే, తర్వాత దాన్ని తగ్గిస్తూ వచ్చిండ్రు, దాన్ని స్పాన్సర్స్ అన్నారు, ఇంకొకటి అన్నారు. కానీ 200 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకవైపు రైతు బంధు ఇవ్వలేదు, ఆసరా పథకాలు ఇవ్వలేదు, వాళ్ళు ప్రామిస్ చేసినటువంటివి ఏవి కూడా చేయకుండా ఈరోజు తులం బంగారం ఇస్తూ ఉన్నారు. ఆయనే చెప్పాడు స్వయంగా, మా దగ్గర ఒక్క రూపాయి లేదు, తెలంగాణ దివాళి తీసే పరిస్థితి ఏర్పడింది అన్నాడు. అప్పుకు పోతే కూడా మాకు అప్పు పుట్టట్లేదు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని మమ్మల్ని దొంగల్లాగా చూస్తున్నారు అని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించి, మరి ఈ రోజు ₹1,00,000 ప్లేట్ భోజనం అందాల రాణుల రాక సందర్భంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉందా? అసలు మనకి ఏం అవసరం? తెలంగాణకి వాళ్ళు ఏమైనా విఐపీలా, లేకపోతే పెద్దగా ప్రపంచానికి ఉపయోగపడే పనులు చేసిన వాళ్ళ, ఒక సైంటిస్ట్లా, లేకపోతే దేశాన్ని కాపాడేటటువంటి సైనికుల,
ఒలింపిక్ పథకాలు తెచ్చినటువంటి వాళ్ళ, వీళ్ళు ఏంటని వాళ్ళని తీసుకొచ్చి ఈ రకమైనటువంటి వాళ్లకు ఆఖరికి కాళ్ళు తుడిచి కాళ్ళు కడిగి తుడిచి దండాలు పెట్టేంత గొప్పతనం వాళ్ళకి ఏముంది అని అది మనం ఇంకోటి ప్రశ్నించాల్సినటువంటి ఏంటంటే విషయం. ఇప్పుడు ఈ అందాల పోటీలు మనకు అవసరమా అనేది ఎంత చర్చనీయాంశం అయిందో పెట్టిన తర్వాత, అందాల పోటీలు పెట్టిన తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి అందాల భామల కాళ్ళకి నీళ్ళిచ్చి వాళ్ళ కాళ్ళు తుడిపించడం అనేది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అది చాలా అవమానకరమైనటువంటి విషయం అండి. అది భూస్వామ్య సంస్కృతికి, అసలు ఎవరిదైనా కాళ్ళు గడవటం అనేది భూస్వామ్య సంస్కృతికి ప్రతీక. ఒకప్పుడు భూస్వాములు ఈ ప్యాట్రియాటిక్ సొసైటీలో ఆడపిల్ల తల్లులు, ఆడపిల్ల తండ్రులు వచ్చిన అల్లుడికి కాళ్ళు గడవటం అనే సాంప్రదాయాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు అసలు ఆ పద్ధతే లేదు. ఎవరు కాళ్ళు గడిగి నెత్తిన పోసుకోవటం అనేది ఒక బానిస దానికి సంకేతంగా బానిసత్వంగా దానికి గుర్తుగా మనం ఫీల్ అవుతున్నాం. అట్లాంటిది అది మినిస్టర్ల పిల్లలట, మరి ఎమ్మెల్యేల పిల్లలట, వాళ్ళందరినీ ఈ అందాల రాణుల కాళ్ళు కడిగించి ఎక్కడి నుంచో ఫారినర్స్ వచ్చినటువంటి వాళ్ళను వాళ్ళకి అసలు దీని విలువనే తెలియదు. కాళ్ళు కడిగటం ఇప్పుడు మనం ఒక బాగా ఎల్డర్లీ పర్సన్ మన ఇంటికి వచ్చినప్పుడు, తాతయ్యలో అమ్మమ్మలో లేకపోతే ఇంకా చాలా పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, చాలా ప్రామినెంట్ పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళకి కాళ్ళకి నీళ్ళు ఇవ్వటం అనేది, టవల్ ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయం తప్ప వెండి పళ్ళాలు, వెండి చెంబులు తీసుకొని కాళ్ళు కడిగి నాప్కిన్స్ తో వాళ్ళని తుడిచి అది ఎందుకు చేస్తున్నారు అనేది ఒక చాలా అర్థం కానటువంటి విషయము. దానివల్ల ప్రజల్లో ఈ ప్రభుత్వం యొక్క కొంచెం ఏదైనా సానుభూతో పేరు ఏదన్నా ఉంటే అది పూర్తిగా దిగజారిపోయిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. దీన్ని చాలా మంది వ్యతిరేకించి మాట్లాడుతుంటే, అంటే ఎవరైతే కొంతమంది ఇప్పుడు బిఆర్ఎస్ గారు కానివ్వండి, లేకపోతే బీజేపీ పర్సన్స్ కానివ్వండి, దీన్ని వ్యతిరేకిస్తుంటే సీతక్క గారు డైరెక్ట్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి కాళ్ళు తుడిపించడం కాదు, ఇలా తుడిపించడం అనేది అంటే ప్రభుత్వం ఇలా చేస్తుంది అనడానికి సిగ్గుండాలి అనేసి సీతక్క గారు అంటున్నారు. అంటే ఏంటిది, అది ఎవరిని ఉద్దేశించి అన్నారు, ఎందుకన్నారు? అంటే సీతక్క గారికి తెలియదా ఇది మన సాంప్రదాయం కాదని? దట్టు ఆవిడ ఇంకొక మాట కూడా అన్నారు, అంటే అంతమంది ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అంతమందికి అలా చేయలేదండి, ఎవరో ఒక అమ్మాయి అత్యుత్సాహంతో, ఇప్పుడు ఒక అమ్మాయి అత్యుత్సాహంతో అలా చేసి ఉండొచ్చు, బట్ దాన్ని ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని సిగ్గుండాలి ప్రభుత్వాన్ని ఇలా అనడానికి అని సీతక్క గారు డైరెక్ట్ గా అంటున్నారు. మొదట ప్రభుత్వానికి సిగ్గుండాలి. ఇట్లాంటిది అసలు నీకు అభిమానం ఉంటే నీ ఇంటికి తీసుకుపోయేమన్నా చెయ్యి, అంతే తప్ప ఒక అఫీషియల్ ప్రోగ్రాంలో అఫీషియల్ టూర్ ఏర్పాటు చేసి అది కూడా ప్రభుత్వ ధనంతో, ప్రజల ధనంతో వాళ్ళని వరుసగా కూర్చోబెట్టి వాళ్ళకు వెండి పళ్ళాలు పెట్టి కాళ్ళు కడటం అనేది మీడియాలో ప్రజలంతా చూసిండ్రు. కేవలం యాక్సిడెంటల్గా ఒక్కరికి కడిగింది కాదు, లేకపోతే ఒక్కరేదో గొప్పవాళ్ళు అని చెప్పేసి కడిగింది కాదు. మరి ఇది పూర్తిగా అబద్ధాన్ని ఒక గోబెల్ ప్రచారం అంటారు చూడండి, గట్టిగా చెప్తే అది నిజమైపోతుంది అనే భావంతో మంత్రి గారు అన్నారేమో మనకు తెలియదు, కానీ ఇది ప్రపంచం అంతా చూసింది. ఈరోజు ప్రపంచానికి అంతా ఏం జరిగిందో తెలుసు. అందరూ కూడా చీకొడుతున్నారు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ తీరుని అని చెప్పేసి మనం తేటతెల్లంగా తెలుస్తుంది.